నువ్వు కూడా సబ్స్క్రైబరే కదా. హాయ్ ఫ్రెండ్స్, మా పద్దు కారాస్ చేయమనింది. మేము వచ్చి దీన్ని కారాస్ అంటాం, మీరేమంటారో తెలియదు. వేరుశెనగపప్పులు, కరివేపాకు, శనగపిండితో బాల్స్ చేసి వేరుశెనగపప్పు వేయించిపోసి కరివేపాకు మా చెట్టుది ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి నూనెలో వేయించి ఉప్పు, కారం, వెల్లుల్లి అవన్నీ దంచి కలిపి ఇలా క్రిస్పీగా కరివేపాకు ఫ్రెష్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్. బాగుంది కదా. 3 days నుంచి వంటలు చేసి చేసి మా పెద్దమ్మకు జలుబు కూడా చేసింది. జలుబు చేసేసింది పద్దు. బాగుందా కారాసు? మా వంటలకైతే ఈరోజు ఫుల్ స్టాప్. ఏమంటారు, ఫినిషింగ్ ప్యాకప్. మా వంటలకు ప్యాకప్. అయిపోయింది అయిపోయిందంటమ్మా. మా అత్త చేసిన ఏమంటారు వాము పూస చుట్టలు. వాము పూస చుట్టలు ఫ్రెండ్స్, నేను ఆడబడుచు కలిసి చేసాము. వాము పౌడరు, ఉప్పు, శనగపిండి కలిపి వాము చుట్లతో ఇలా ఒత్తి ఇదో ఫ్రెండ్స్ వాము పూస చుట్లు ఇద్దో ఫ్రెండ్స్. బాగా క్రిస్పీగా వాము స్మెల్ వస్తూ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ వాము స్మెల్. అందుకని వాము పూస ట్రై చేసాం. కొంచెం క్వాంటిటీ ఇలా చేసాము. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? వాము పొడి అంతే ఫ్రెండ్స్. ఫైనల్కి వచ్చేసాం. 4 days నుంచి ఫ్రెండ్స్, 4 days నుంచి చేసి కలిసిపోయినాం ఫ్రెండ్స్. మాడపడి చేతి బాగా కలిసిపోయింది ఫ్రెండ్స్. కట్టెలు పోయి మంటేసి తీసి బాగాలేదు. కట్టెలు పోయి మా ఆడపడుచు కట్టెలు పోయి 4 days నుంచి మంటేసి అలసిపోయింది ఫ్రెండ్స్. మా ఆడపడుచు కూడా కట్టిలాగా తయారైంది. ఖాళీ మెయిన్ పర్సన్స్ వీళ్ళిద్దరే వంటకి. కాలుతుందమ్మా, కాలుతుంది. ఇట్టే ఉంచు. అవి పెట్టలేదంట పోయేటప్పుడు పోయి చూడండి, కలర్ఫుల్ కారాస్ రెడీ. ఇది పెట్టమ్మాయి, ఆ వాక్యం పెట్టు. కలర్ఫుల్ కారాస్ రెడీ. క్లోజప్. కలర్ఫుల్ కారాస్ రెడీ. కెమెరామ్యాన్ గా నన్ను పెట్టుకో, నాకు శాలరీ ఇచ్చేసి. సూపర్గా శాలరీ ఇచ్చేస్తే చేస్తా కదా. నువ్వు శాలరీ ఇస్తావు. 4 శాలరీలు ఇచ్చేదానికి నీ పరిస్థితి. కలర్ఫుల్ కారాసు మా పద్దు కోసం చేశాను. ఇలా వీడియో తీయాలి. పద్దు కోసం అంట. మా పద్దు టార్చర్ తట్టుకోలేక అలా అమ్మాయి కాదు కరిపాకే అంటే అది ఎంత బాగా పొడైపోయింది కదా. ఆకు అయితే కొంత తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇట్లా అనుకో అందరూ తినేస్తారు. అది ఆరోగ్యానికి ఎంత మంచిది. ఉండాలి పిన్ని, నువ్వు పొయ్యి మంటేసే అప్డేట్ అవ్వలేదు. నేను ఇందాకే చెప్పిన ముక్కులు పని చేయకపోయినా నా ముక్కు అదే స్మెల్ వచ్చిందంటే అది అంతే. మా పెద్దమ్మ వంట నా ముక్కులు పని చేయకపోయినా లోపలికి దూరింది స్మెల్. చూడు, ఇప్పుడు ప్రతి కరేపాకు పీసు లోపలికి వెళ్ళిపోతుంది. ఏరలేదు దాన్ని, అంత ఓపుకుంటుంది. కలర్ఫుల్ కారాస్ రెడీ. అవి మా సిస్టర్ చేయమనిందంట, అందుకని మా పెద్దమ్మ మా అత్త ఇద్దరు కలిసి చూడు ఎంత భద్రంగా పెడుతుందో. ఫ్రెండ్స్ వామ్ పూస రెడీ. చూసాను నేను ఎప్పుడు చూసాను. మాడిపోయిందండి మాకు మంచిది. స్మెల్ బాగుంది. వామ్ వేసాను, బాగుంది. విని ఎట్ట పక్క పీస్ టేస్ట్ వద్దాం. పద్దు టేస్ట్ చూడు. పద్దు తెల్లని ఏం కాదు.
బాగుంది విని సూపర్. పద్దు టేస్ట్ చూడు పద్దు ఉంది. సారీ పద్దు కొంచెం కింద పడింది. చూడు ఫ్రెండ్స్, నేను కింద పడింది తిన్నానని మా కూతురు మా విని ఎగతాళి చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది భూదేవి మీద పడింది తింటే ఏం ఫ్రెండ్స్ మంచిది కదా ఫ్రెండ్స్. తిండిని కేర్లెస్ చేయకూడదు ఫ్రెండ్స్. తినేది మనం బతికైతే తిండి కోసం అని కాదు, ప్రతి మనిషికి కొన్ని టార్గెట్లు కొన్ని ఆశయాలు ఉంటాయి. కానీ కింద పడింది తింటే ఏం ఫ్రెండ్స్ తినకూడదని మా విని ఎగతాళి చేస్తున్నాను నన్ను. నేనేమో తింటాను నీ ఎరుకొని మరీ తింటున్నా. నాకు అలవాటు ఫ్రెండ్స్, కింద పడినా కానీ నేను మా పిండికి తినేస్తాను. అంతా ఫ్రెండ్స్, మా పిండి మధ్యాహ్నం అన్నం మిగిలిపోతే తినగలం. రకరకాల వంటలు చేస్తుంది ఫ్రెండ్స్. అన్ని ఫ్యాన్స్ పులుసు పిండేదా చూడండి బాగుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో మా మేనమామ భార్య వస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.